అండి భీమేశ్వరం టెంపుల్ ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నానండి. ఈయన పేరు సత్యసాయి గారండి. గత 25 ఏళ్ళ నుంచి సహాయకుడిగా మా నాన్నగారి దగ్గర తర్వాత నా దగ్గర పనిచేస్తున్నారండి. నిన్న సోమవారం పౌర్ణమి రోజున జనాలు ఎక్కువ మంది వచ్చారండి, భక్తులు ఎక్కువ మంది వచ్చారండి. ఆ సమయంలో చంద్రరావు గారు అని చెప్పి ఒక నిత్యం వచ్చారండి. కొబ్బరికాయ పాలు ఇచ్చారండి. అంతరాయంలో ఇచ్చి ఈయన సాయి గారు ఆ కొబ్బరికాయ కొట్టి పాలు పోయడంలో లింగం మీద నుంచి పక్కకు పడ్డాయండి. ఆ బాధతో ఆయన వెళ్ళిపోతే ఆయన ప్రసాదం తీసుకెళ్లరా అని చెప్పేసి ఈయన పిలిచారండి. పిలిచినట్టు మళ్ళీ చంద్రరావు గారు వచ్చి ఆయన కొట్టి దుర్భాష ఆడారండి. నన్ను దుర్భాష ఆడతారని చెప్పేసి కాలు ఎత్తి కనపోయానండి. దాంతో పక్కనే ఉన్న సహాయకులు విజయ్ కుమార్ గారు అమ్మరుగుల్లో ఉన్నారనమాట. ఈ జరుగుతున్న దృశ్యం తీసుకుని వచ్చారనమాట. వచ్చి ఏంటంటే మీరు అలా చేయకూడదని చెప్పి ఆయన చేతి తీసుకొస్తే ఆయన కూడా కొట్టారండి. వెంటనే కొట్టిన వెంటనే ఈ దేవాలయం మనకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో వస్తుంది మూలాన వెంటనే మన ఈవో రాజేశ్వర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. వెంటనే ఆయన కేసు పుటప్ చేసి బండన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. ఈ రోజు అదే చంద్రరావు గారు ఉదయం 10:30-11 టైంకి వచ్చి ఏమంటే నేను చేసిన చాలా తప్పండి, క్షమించండి అని చెప్పేసి ఈయన చేతులతో పట్టుకున్నారండి. అదే విషయం ఈవో గారికి మేము చెప్పామండి. నేను చూసుకుంటానమ్మా, కేసు పెట్టింది నేను కాబట్టి నేను చూసుకుంటానమ్మా అని చెప్పేసి ఆయన అన్నారండి. దయచేసి దీన్ని రాజకీయంలో చూడొద్దండి, ఒక అర్చకుడు భక్తుడికి జరిగిన సంభాషణగా చూడండి అంటే ఇదే కోరుకుంటాను మిమ్మల్ని. అంతే ఏం చేసినట్టంటే అంతే రిలీజ్ అయ్యారని తప్పు తెలుసుకున్నారు. రిలీజ్ అయ్యారు తప్పు చేసుకుని రిలీజ్ అయ్యారండి ఆయన. నేను చెప్పాను అది ఈవో గారు చూసుకుంటారండి. మేము ఈవో గారు ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్ సంబంధం అండి. మేము ఈవో గారు కంప్లైంట్ ఇచ్చాం, ఆయన కోర్టు కేసు పుటప్ చేశారు, ఆయన మాట్లాడతారండి. వచ్చి ఆయన చేతులు పట్టుకున్నారండి. పొద్దున వచ్చి మీ చేతులు పట్టుకున్నారని క్షమించండి, ఇంకెప్పుడు అలా జరగదని చెప్పేసి ఆయన పట్టుకున్నారండి. ఎప్పుడు అలాంటి చర్యలు రాకుండా మేము తీసుకుంటామని మాట ఇచ్చారండి. డిఎస్పీ గారు ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇది రాజకీయానికి సంబంధం చెప్పడానికే కదా, అంతే. దేవాదాయ శాఖలోకి వస్తుంది కాబట్టి యువ గారు చెప్పామండి. వెంటనే ఆయన స్పందించి కేసు పుటప్ చేశారండి. సో మేము హైరాకీ ప్రకారం వెళ్తామండి, బయట నుంచి రాగానే హైరాకీ ప్రకారం వెళ్తామండి. ఈ రోజు వచ్చేసి చెప్పామండి, అదే విషయం చెప్పాం. దానికి ఏమన్నా అంటే డీసీ గారు, మన విజయరాజు గారు, డిఎస్పీ గారు చెప్పారండి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారండి. పోలీసులు మేము ఇవ్వలేదండి, మేము మా యువకి ఇచ్చామండి, ఆయన చూసుకుంటా అన్నారు. అది మాకు తెలియదు, అది మీరు ఆయన అడగాల్సి వస్తుంది. ఆయన ఇవాళ పొద్దున్న 11 గంటలకు వచ్చి సారీ అండి, సాయి ఎప్పుడు వెళ్ళట్టు జరగవండి అని చెప్పారు. మేము ఓకే అన్నాం, మా ఈ కేసు గురించి మాకు తెలియదు. అంటే మీరు ఓకే అంటే కేసు పెట్టకూడదని అర్థం. నిన్న సోమవారం నాడు కొంచెం జనాలు రష్ గా ఉన్న వాళ్ళని కొబ్బరికాయ పాలు పట్టుకొచ్చిన చంద్రరావు అనే వ్యక్తి, ఆయన మా భక్తుడే, చాలా కాలం నుంచి నాకు తెలిసి. ఆయన వచ్చి కొబ్బరికాయ పాలు ఇచ్చి పోయడంలో కొంచెం పక్కన పడ్డాయని కొంచెం విసురుగా వెళ్ళిపోతుంటే ఏంటో కొబ్బరికాయ కొట్టాను, ప్రసాదం తీసుకోండి అని కేకేస్తే వెనక్కి వచ్చి నన్ను కొట్టాడు. కొట్టి దుర్భాషలాడి కాలుతో తన్నడానికి కాలు ఎత్తాడు. ఇవన్నీ ఉన్న పక్కనే ఉన్న అమ్మవారి గుడిలోంచి విన్న విజయ్ కుమార్ అనే అర్చకుడు వచ్చి ఇవన్నీ అది తప్పండి, అది అంతరాలలో అలా గొడవ చేయడం, మీరు బయటికి రండి అని కేకేసి చేయి పట్టుకుని తీసుకొస్తుంటే నువ్వెవరు నన్ను అనడానికని ఆయన కొట్టాడు. ఈ విషయం వెళ్ళి మేము ఈవో గారికి కంప్లైంట్ చేశాం. ఆయన కేసు పుటప్ చేసి 1 టౌన్లో పెట్టాడు. అది అంతా అయిపోవడం నిన్న ఇవాళ పొద్దున్న ఆయన వచ్చి సారీ చెప్పారు. ఇప్పుడు ఇందాక డిఎస్పీ గారు వచ్చారండి, డీసీ ఆఫీస్కి వచ్చారు, పిలిపించారండి ఆయన. నన్ను